ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 99వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 99 వర్స్ 6, 6వ వచనం చదువుకుందాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు కూడా ఉన్నాడు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరము రాసి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, బాగిందాం. చూడు, మోషే గారు రాశారు ఈ యొక్క 99వ కీర్తన. దావీదు కీర్తనలు మనం ధ్యానించినప్పుడు దాదాపు 6 మంది కీర్తనల గ్రంథం రాశారు. ఈ గ్రంథాన్ని, ఈ యొక్క అధ్యాయం 99వ అధ్యాయాన్ని మోషే రాశారు. రాస్తూ ఎవరినెవరినో తీసుకుని వస్తాడు ఆయన. ఎవరిని ఎందుకు తెచ్చాడు అనగా, వారందరూ దేవుని కొరకు కష్టపడ్డారు, పని చేశారు అని ఇక్కడ అంటున్నాడు. 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుచున్నాడు. ఎవరు ఈ మోషే అహరోనులు? ఏమి చేశారు? ఏం కార్యం చేశారు? ఏమి ఘనకార్యం చేశారు? ఏమైనా అంటారు కదా, ఏమైనా వాళ్ళు ఒరగదీశారా? ఏమైనా వారు మాకు మేలు చేశారా అని మీరు కూడా అంటారు. అవునండి, నీకు, నాకు, మనకు మేలు చేశారు. ఒక మాదిరి చూపించారండి వారు. దేవుని కార్యము చేయుటలో మోషే గొప్పవాడు, ఈ మోషే తర్వాతి వాడు. అయితే మోషే నోటి మాంద్యం గలవాడు గనుక తన అన్ననైనటువంటి అహరోను యాజకత్వములు నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. అంటే మోషేను కోరుకున్నాడు దేవుడు, నాయకుడుగా ఎంచుకున్నాడు దేవుడు. మోషే సాత్వికుడు, భూమి మీద సాత్వికుడు, దేవుని దృష్టిలో సాత్వికుడు. ఇటువంటి నాయకుడు నాకు కావాలని చెప్పి మీ అన్న నీకు సహాయం చేస్తాడు. మోషేను యాజకునిగా ఉంచాడు, క్షమించాలి, అహరోను యాజకుడుగా ఉంచాడు. మోషేను ప్రవక్తగా ఉంచాడు, నాయకుడుగా ఉంచాడు. వీరు కూడా చాలా మంచివారు. మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడు. నీటి నుండి తీయబడిన వాడు అద్భుతముగా కార్యము జరిగించాడు. దేవుని బిడ్డలారా, అహరోను అనగా కాంతి గలవాడు. కాంతి, ఆయన యొక్క కర్ర చిగిరింపబడెను. అహరోను కర్ర చిగిరింపబడెను. ఆయన ఆ పని ఏది చేసినా కానీ కాంపిటీషన్లో ఆయన నెగ్గినవాడు, కాంతి గలవాడు. ఆయన కర్ర చిగిరించింది. మిరియాము అంటే అర్థం ఏంటనగా, ఏంటండి మిరియాము అంటే అర్థం ఏంటండి? తిరుగుబాటు చేసేదట. చూడండి, అన్న యాజకుడు, తమ్ముడు ప్రవక్త లేక ఇశ్రాయేలుకు నాయకుడు. మిరియాము బాగా చక్కగా పాటలు పాడుతుంది. ఎన్ని వచనాలు మీకు చూపను. మీరు నిర్గమకాండము 2 నుంచి చదువుకుంటూ 3 నుంచి చదువుకుంటూ వస్తుంటే వీరి చరిత్రలో వస్తూ ఉంటాయి. ఈ పాటలు పాడే వారందరూ తిరుగుబాటు చేస్తుంటారంట. చర్చిలో పాటలు పాడే వారందరూ లేక ఎక్కడ పాటలు పాడే తిరుగుబాటు చేస్తారంట. మరి ఇప్పుడు ఇక్కడ పాడేవారు ఇంట్లో తిరుగుబాటు చేస్తుంటారో లేదో నాకు తెలియదు, కానీ వింటున్నారా? పాటలు పాడేవారు తిరుగుబాటు చేస్తారంట ఇంట్లో. మిరియాము తిరుగుబాటు చేసింది. తర్వాత యాజకుడు ఎటువంటి వాడు అనగా దేవుని కార్యము చేస్తుంటాడు. ప్రవక్త ఎటువంటి వాడు అనగా దేవుని నుండి వచ్చు మాటలు ప్రజలకు తెలుపుతుంటారు. ప్రజల నుండి భారము వారికి తెలుపుతూ ఉంటారు, దేవునికి తెలుపుతూ ఉంటాడు. మరి ఈ విధంగా మనం చూసుకుంటున్నప్పుడు యాజకులు, పాటగాళ్ళు, వాయిద్యాలోంచి వాటికి గర్వం ఉంటుందంట. నేను చెప్పటంలే, వాయిద్యాలోంచి వారికి ఏముంటుందంట? గర్వం ఉంటుందంట. పాటలు పాడే వారికి ఏముంటుందంట? తిరుగుబాటు చేస్తారంట. మళ్ళీ మీరు నన్ను తిట్టుకోవద్దు. బోధించేవారు ఎవరంట? తిట్టుకుంటూ వాళ్ళంట. అది చెప్పండి, ఎన్ని తిట్లో ఈ పాస్టర్కు ఏండి. ఎందుకనగా బోధించేవాడిని ఏమంటారనగా పరిచారకులు అంట. పరిచారకునికి హక్కులు లేవు ఏమే కానీ. పరిచారకుడు అంటే ఒకటి పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. అంటే దేవుడు పొమ్మంటే పోవాలా, నోడపోయి తిట్టుకొని రమ్మంటే తిట్టుకొని రావాలా, ఇక్కడ వచ్చి తిట్టుకుంటే తిట్టుకోవాలా, జీవితకాలం అంతా తిట్టుకోవాలి. అందుకే మీరు చాలామంది బోధకులు కాకుడి, మీకు డబుల్ ప్రమోషన్ ఉంది, డబుల్ పనిష్మెంట్ కూడా ఉంది. అందువల్ల నా మైకు పట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ కష్టము ఆ మైకు పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా.
చాలామంది పాటలు పాడతారు, వేదిక మీద బ్రహ్మాండంగా పాటలు పాడతారు, ఆ స్క్రీన్ వెనక్కి పోయి మంచి దమ్ము కొట్టి బయటకు ఇక్కడికి వచ్చేస్తారు. ఏరా బాబు నువ్వు బాగా పాట పాడుతావు కదరా అని అంటే ఆ దమ్ము కొడితే కానీ పాట బాగా రాదంటారు. అమ్మా, సో మీరు ఇక్కడ పాటలు పాడడం వల్ల నేను ఏం తిరస్కరించట్లేదు. ఒకవేళ మీరు తిరుగుబాటు చేసే వాళ్ళైతే ఇంటికథ నాకు తెలియదు కదా, హల్లెలూయా చెప్పండి. ఇంటికథ నాకు తెలియదు కదా. ఒకవేళ మిరియాములాగా మీరు ఈయన తిరుగుబాటు చేస్తూ ఉన్నట్లయితే మిరియాముకు వచ్చినటువంటి పరిస్థితి మీకు రాకూడదని నేను చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఒకవేళ వాయిద్యాల నుంచి వారు గర్వస్తులైతే దేవుని సన్నిధి నుంచి వారు దూరం అయిపోయారు. గర్వస్తులు ఎవరు? లూసిఫర్ మామూలు వ్యక్తి కాదు. మీరు ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం చదవచ్చు, యెషయా గ్రంథం 14వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ పోయినప్పుడు అక్కడ కనపడతాడు. అసలు ఆ వాయిద్యాలు వాయించేవాడు పుట్టినప్పుడు దేవుడు అతనికి బర్త్డే చేశాడు పరలోక రాజ్యంలో. అసలు ఇటువంటి వాడు పుట్టగలడా అని లూసిఫర్ని గురించి పోడినప్పుడు, కానీ అతను ఉండలేకపోయాడు, దేవుని మహిమను కోరుకున్నాడు. అక్కడి నుంచి అతడు నెట్టివేయబడ్డాడు. అసలోడు లోపలికి పోయాడు. వాని అనుచరులంతా ఇప్పుడు దొరుకుతున్నారు దయ్యాలై. ఇప్పుడు పాపమంతా ప్రేరేపణ కలిగి చేసేవాడు ఎవడంటే దయ్యాలే. వాడు ఏమేమి దయ్యాలు, రకరకాల దయ్యాలు ఉన్నాయండి. ఒకటే దయ్యం కాదు, చాలా దయ్యాలు ఉన్నాయి. వాని అనుచరులే వీళ్ళందరూ. దేవుని బిడ్డలారా, మోసే ఒక నాయకుడుగా, దేవునికి ఒక ప్రవక్తగా, ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు. అహరోను అంటే ఆయన తన సహోదరునికి సహాయకుడుగా ఉన్నాడు. యాజక ధర్మము చేశాడు. మిరియాము చక్కగా పాటలు పాడుతుంది, సూపర్ పాటలు పాడుతుంది ఆమె. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. సూపర్ పాట పాడుతుంది. దేవుని బిడ్డలారా, పాడండి, దేవుని స్తుతించండి. మీ గొంతు బాగలేదా? మీ గొంతు ఒకవేళ గాడి తెరిచినట్టు వస్తుందా? పాడండి, ఏం పర్వాలేదు, పాట పాడండి. పిల్లి ఎరిచినట్టు వస్తుంది, పాట పాడండి. ఇంట్లో దేవుని స్తుతించండి. మీరు చెప్తున్నారు, కొందరు సాక్ష్యాలు చెప్తున్నారు, ఇంట్లో మేము పాటలు పాడి దేవుని చూస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. సభలు కొడదామా? చెరసాల్లో పాటలు పాడుతున్నప్పుడు స్వస్థపరిచాడు. భూకంపం వచ్చేసింది, దేవుని పిల్లలు విడుదల పొందారు. ప్రార్థన చేసుకోండి. ఇంట్లో మీరు 24 గంటలు టీవీకి విరామం లేకుండా దాన్ని చూసుకుంటాం, మొబైల్కు విరామం లేకుండా మీ కళ్ళు పోతున్నాయి తెలుసా? పెందలకాడనే మీ కళ్ళకి మసకలు వచ్చేసాయి. ఎప్పుడో 60, 70, 100 సంవత్సరాలకు రావాల్సినటువంటి పొరలు అప్పుడే చిన్నపిల్లలకు వచ్చేసాయి. నడవటానికి చేతగాట్లేదు. ఇడిచిపెట్టండి. రైట్. నేను ఒక వ్యక్తిని గురించి కొంచెం ఎక్కువ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మోషే, అహరోను, మిరియాము వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లల గురించి నేను చెప్పాను. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు నేను ముందు అందరికీ అర్థాలు చెప్తాను. మోషే అంటే అర్థమేమి? అహరోను అంటే అర్థమేమి? అమ్మా కాంతి ఉన్నారు ఇక్కడ? నాకు తెలుసులేని ఉన్నారు కొందరు. నాకు తెలుసులే అంటే నీకు ఏం తెలియదని అర్థం. హల్లెలూయా చెప్పండి. అహరోను అంటే అర్థమేమి? మిరియాము అంటే అర్థమేమి? సమూయేలు అంటే అర్థమేమి? దేవుని నామము. సమూయేలు అంటే చాలా గొప్ప పేరండి ఇది. దేవుని నామము, దేవుని నామము. వీరి యొక్క తల్లిదండ్రులు ఎవరు అండి? అన్నా ఎల్కానా, అవునా కదా? మంచి ప్రార్థన పరులు తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులు. మంచి ప్రార్థన పరులకు మంచి కుమారుడు చాలా ఆలస్యంగా పుట్టాడు. హన్నా ఏడుపు ప్రార్థన, మూలుగుడు ప్రార్థన, గువ్వవల ప్రార్థన, కన్నీరు ప్రార్థన. ఒక నాజీరు పొందినటువంటి కుమారుడు, వ్రతము కలిగిన కుమారుడు, ఇశ్రాయేలులకు గొప్ప వ్యక్తి ఆయన. అమ్మో, రాజులను అభిషేకించినటువంటి వ్యక్తి సమూయేలు ప్రవక్త. మామూలు వ్యక్తి కాదు ఈయన. విశ్వాసుల పరుగులలో ఈయన పరాక్రమశాలలో ఈయన ఒకడు. ఈయన సమూయేలు ఎటువంటి వాడనగా దేవునికి పరిచర్య చేయువాడు. పరిచర్య చేయవానికి గర్వమే ఉండదు. హల్లెలూయా చెప్పండి. ఎవరు పరిచర్య చేస్తారనగా తన శరీరమును, ఒకవేళ ఆయన చదువుకున్నా లేక ఆయన ఉద్యోగస్తుడైనా, ఈ లోకములు ఎవరైనా గొప్పవారైనా వారందరూ ఎటువంటి వారు అనగా గర్వము రాదంట. నేను కొందరిని గమనిస్తూ ఉంటాను. ఆరంభ దినాలలో
భలే పరిచర్య చేశారు, భలే పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా నాకు కనపన్నారు. కానీ ఇప్పుడు కాస్త చదువు ఎక్కువైపోయింది, కాస్త మంచి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, రాబోతున్నాయి, కాస్త డబ్బులు వనగూడుతున్నాయి. ఆరంభములో ఆకలి కలిగి పనిచేసినటువంటి పరిచర్య ఆకలి తీరిన తదుపరి ఆ గుణము రాలేకపోతుంది. ఓహో, అందుకే గుణమిచ్చిన మదమెచ్చును, గుణమిచ్చిన మదమెచ్చును, మదమిచ్చిన మానక సర్వం వెచ్చును. అమ్మో, ఇలా ఉంటే సమయాలు పరిచారకుడు అంటే దేవుని నామమే కదా. దేవుని నామము అంటే దేవునికున్న స్వభావము సమయాలకు వచ్చేసింది. మీ పేరు ఏంటో, మీరు సమయాలని పేరు పెట్టుకున్నారా? చాలా మంచిది. లేక మీది ఏదైనా పేరా, మీ పేరు దగ్గర సమయాలి పేరు పెట్టుకోండి. ఎంత గొప్పవాడు, తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, ఎటువంటి కుమారుడు పుట్టాడండి. సమయలు ఏలీ ప్రవక్త దగ్గర పరిచర్య చేశాడు. పరిచర్య ఎవరైతే చేస్తారో వారు గొప్పవారు అవుతారు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడలా వాడు మీకు పరిచర్య చేయవలెను. హల్లెలూయా. వాడు మీకు పరిచర్య చేయను అంటే దేవుని యొక్క స్వభావము కలిగిన బిడ్డలకు మనము ఎవరికైనా కానీ పరిచర్య చేస్తే దేవుడు నిన్ను అనుకున్న దానికంటే అత్యధికమైన కృపతో నింపుతాడు. వారు ఎవరో, సమూయేలు ఎవరో, మోషే ఎవరో, అహరోను ఎవరో, మిరియాము ఎవరో మనకు తెలియదు. కానీ వారు దేవుని కొరకు చేసిన కార్యములు సజీవంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింపజేశాడు. అంటే వీరిలో ఏదో ఒక గొప్పతనము ఉండటం వలన వారు ఆ జనరేషన్కు, మనకంటే ముందున్న జనరేషన్కు, మనకును మరియు రాబోతున్నటువంటి తరం వారికి ఒక మంచి మాదిరి చూపించి వెళ్ళిపోయారు. వాళ్ళు నువ్వు చనిపోతే నెల రోజులకే ఎవరో అతని అని అంటే కాదు, అయ్యో ఆ వ్యక్తి ఇంకా సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటే బాగుంటుందేమో. గ్రంథంలో రాయబడి ఉంది, యోబుని గురించి రాయబడతాడు, జబ్ తక్ సూర్య చంద్ర రహేగా తబ్ తక్ తెరే నామ్ రహేగా. అబ్రహాం, ఇస్సాక్, యాకోబులతో అంటాడు, ఈ సూర్య చంద్రులు ఎంతవరకు ఉంటారో మీ పేర్లు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో అలాగనే ఉంటాయి. హల్లెలూయా. అంటే వారు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత పరిచర్య చేసి ఉంటారు. గత దినాల్లో ఒక సర్మన్ చిన్న చిన్న పనులకు చూస్తున్నప్పుడు ఆ తాగే మజ్జిగ కాళ్ళ కింద పారుతుంటే ఆ పిల్లలు చూస్తూ ఉన్నారు. కానీ నాకు చుట్టానికి చేతకాలే. నేను వెంటనే మోపు తెచ్చి నేను తుడుచుకుంటున్నాను. ఇది తుడచండి. పరిచర్య ఏంటి, ఎక్కడికో పోయి పరిచర్యని బోర్డు తగిలించి పెడితే ఆడ పరిచర్య కాదు. నువ్వు ఉన్న దగ్గర నీళ్లు కారిపోతుంటే నీకు తలకన్నా ఒక పని చేయాలి. ఈ నీరు ఒక్కొక్క డ్రాపు చాలా అవసరం అండి. దాన్ని ట్యాప్ బంధన చేయాలా, పడిన నీళ్ళన్నా క్లీన్ చేయాలి. పరిచర్య అంటే ఎక్కడో బోర్డు వేసిన రండిని కాదు, నీవు ఉన్న స్థలములోనే నువ్వు ఏ పనైనా చేయొచ్చు. నువ్వు ఉన్న స్థలములోనే యేసుని కనపరచు. నీలో ఉన్న దేవుని నువ్వు కనపరచాలంటే నీ చదువు, నీ ఉద్యోగము, నీ డబ్బు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా పర్వాలేదు. కానీ నువ్వు తగ్గించుకొని పని చేస్తే యేసయ్య అంటాడు, ఈయనలో ఈమెలో నా యొక్క మనసు, నా సన్నిధి ఉంది అని అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, రండి. ఈ సమయాల గురించి అయ్యగారు చాలా బాగా చెప్తున్నారు కదూ. ఏమి చేశాడండి ఆయన? ఒక్కసారి మీరు నేరుగా మొదటి సమూయేలు గ్రంథము, ఈయన పేరు మీదనే గ్రంథం ఏర్పాటు చేశాడు భక్తుడు. ఇది దేవుడు ఇష్టపడ్డాడు ఈ మాట చెప్పటానికి. రండి నేరుగా మీరు ఆ 7వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 7 verse 2 చదువుకుందాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనుసరించడానికి దుఃఖపడుతున్నారు. అయితే పై భాగములో మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క మందసము శత్రువుల దగ్గర ఉన్నది. శత్రువుల దగ్గర ఉంటే దేవుని యొక్క మందసాన్ని వారు చూసినప్పుడు 30,000 మంది అక్కడికక్కడ చచ్చిపోయారు. అమ్మో, అసలు ఈ మందసాన్ని ఏం చేయాలి అన్నప్పుడు ఆ మందసాన్ని కిర్యత్యాము దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మీరు, ఈ కిర్యత్యాము వారు ఎవరనగా హాము సంతానము. ఇది అడవి గల పట్టణము.
ఆ మందసములో ఏముంది? దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి. చిగిరించిన అహరోను కర్ర ఉంది. ఇంకేముందండి అక్కడ? మందసంలో ఏమేమి ఉన్నాయండి? కర్ర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, దేవుని యొక్క కార్యము చేయటానికి ఇశ్రాయేలు ప్రజలు దుఃఖపడుతూ ఉన్నారట. మీలో ఎవరో దేవుని సన్నిధానికి వచ్చుటకు దుఃఖపడుతున్నారా? సంతోషంగా వస్తున్నారా? వచ్చారనైనా ఆదివారం, ఈ ఆదివారం కూడా ఏదైనా పని ఉంటే బాగుండునేమో, ఎవడు పెట్టారా ఇది ఆదివారం అని ఎవరైనా మీలో అనుకున్నారా? మీ కొరకు ఈ వాక్యం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. మీరు ప్రభు దినం వచ్చిందా? దేవునికి స్తోత్రం. 6 దినాలు పనిచేసాం, పదా దేవుని మందిరానికి, దేవుని స్తుతించటానికి. దుఃఖముఖముతో కాదు, సంతోషముఖముతో, ఆనందముతో. నీ ఆనందము నీకు పరిపూర్ణంగా ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏండి? ఆనందం ఏమిస్తుందండి? ఆరోగ్యం ఇస్తుందంట. సంతోషమే సగము బలము, పోరు నష్టము పొందు లాభము, నిరుపల్ల నిజము దేవుడెరుగు, పిట్ట కొంచెము కూతగనమని అవి చిన్న అప్పుడు 5-6 తరగతుల్లో రాసుకున్న ఆ మాటలు మా తలకాయలు అట్లనే ఉండిపోయినాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని దేవుడు ఏమడుగుతున్నాడంటే, మీకు సామెతలు రాకపోయినా, కీర్తనలు రాకపోయినా దేవుని మాటలు ధ్యానించండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటానికి దుఃఖపడుతూ ఉన్నారు. అరే బాబు, మీరు ఎందుకు దుఃఖపడతారా? మీకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని నేను అన్యులకు ఇస్తే వారు బాగుపడతారేమో కదా. ఇదిగో మీరందరూ చచ్చిపోయేది నాకు ఇష్టం లేదు. మొన్ననే 30,000 మంది చచ్చిపోయారు. దేవునికి దూరం అయిపోయారు, దేవుని కార్యం చేయలేకపోయారు. మీరు సావకుండా ఉండటానికి, మీరు బ్రతికి నిండా నూరేళ్ళు ఈ భూమి మీద బ్రతికి పరలోక రాజ్యములో యుగయుగములు జీవించాలని ఉద్దేశం కలిగినాడు ప్రవక్త అయినటువంటి, న్యాయాధిపతి అయినటువంటి, వ్రతము కలిగినటువంటి, దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి సమూయేలు. సభలు కూడా దేవుని చూద్దామా? సమూయేలు అంటున్నాడు వారందరినీ చూడండి 5వ వచనంలో, అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అంటే మనం ఏం చేసాం? ప్రార్థన 99వ కీర్తన 6వ వచనంలో ఏముంది? వీరిలో ప్రార్థనా పరుడైనా, మీలో ప్రార్థన పరురాలైనా, ప్రార్థనా పరుడైనా చెప్పాలి. ఎవరు ఉండాలి మీలో? మీకు ఆస్తి పరుడైనా ఉండాలని చెప్పలేసే. మంచిది, ఆస్తి ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి మనకు. హల్లెలూయా. తన్నమ్మిన బిడ్డలకి ఏ మేలు కొదవ ఉండదు. ఆమేన్. ఉండాలి, మన అందరికీ ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలి ప్రభు అన్న వారి చేతులు అయితే ఉండాలి ప్రభు, అన్నీ ఉండాలి ప్రభు. ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, ఇండ్లు ఉండాలి, వాకిలు ఉండాలి, కారు ఉండాలి. అప్పుడు రథాలు గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు రథాలు గుర్రాలకు మీరు గడ్డి తేలారు కనుక కార్లు ఇచ్చాడు వేసే. పెట్రోల్ వేసుకుంటారంటే ఆ పెట్రోల్ కూడా ఖర్చు ఎక్కువైపోయింది పాపం. అది కూడా రేటు పెరిగిపోయింది బ్రదర్. ఏదిట్లనే కానీ వీళ్ళందరినీ మిస్బాగ్ అంటే ప్రార్థన గోపురానికి పిలుచుకురావాలా. వీరు మరణించకుండా ఉండాలి అంటే వీరు ఏమి పరులై ఉండాలి? అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏం పరులై ఉండాలి? జాగ్రత్త. మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలంటే, మీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే సమూయేలు ప్రవక్త ప్రార్థన పరుడు అంట. అబ్బా, ప్రార్థన పరుడు, ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించినటువంటి వాడు. దేవుడు గొప్పవాడు, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నేటి దినమున ఆయన వ్యక్తి, ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేశాడు సుదీర్ఘ దూరం నుంచి. నేను నా భార్య అయ్యా వెళ్తున్నాం ఆసుపత్రులకి. ఇద్దరికి కూడా మా ఇద్దరిని కూడా చెక్ చేసుకోవాలంటే వైద్యులు చెప్పారు మాకు గుండె సమస్యలు ఉన్నాయంట. నాకు కార్డు అన్నీ ఉన్నాయి సార్, అయినా కానీ నా భార్యకు చూపిస్తాను, ప్లీజ్ ప్రార్థన చేయండి. ఓకే, నాకు తెలుసు సార్ మీరు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తారు. ఆయన ఎప్పుడు ఏ చిన్న పని ఉన్నా కానీ నాకు తెలుపుతాడు. ఆయన ప్రార్థన చేస్తాను, ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. నేను మరలా మీకు రిపోర్ట్ ఇస్తాను సార్. అవును, వచ్చాడు సాయంత్రం ఫోన్ చేశాడు, అయ్యగారు దేవునికి స్తోత్రాలు, మా ఇద్దరి గుండెలు బాగున్నాయి, చిన్న చిన్న సమస్యలు వైద్యులు చెప్పారు, దాన్ని మేము ఫాలో అయితే బాగవుతామని చెప్పారు. దేవునికి స్తోత్రాలు. ఒక ప్రార్థన పరుడు.
మేము గంటల తరబడి వారి కొరకు ప్రార్థన చేయలేం, కానీ దేవా నేను రోజు ప్రతిదినము మా కుటుంబీకులు అడగండి, మా ప్రార్థన కోరిన వారిని మీరు దీవించండి, మా కొరకు ప్రార్థన చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. నన్ను తిడుతున్న వారిని, మమ్మల్ని గొనుగుతున్న వారిని, మా మీద అసూయపడుతున్న వారిని, మాకు శత్రువులు ఉండబడిన వారిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. దైవికమైన జ్ఞానము కలిగి మీరు జీవించినప్పుడు నీ ముఖములో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, నీ కుటుంబంలో ఏ మేలు కొరతలు ఉండవు. సమయాలు ఇంతమంది ప్రజలను ఎలా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు, వీరందరినీ సమకూర్చాడు. వారందరినీ మిస్పాలో ప్రేయర్ టవర్కు, వాచ్ టవర్కు తీసుకొని వచ్చారు. వారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, సారీ క్షమించాలి, 8వ వచనం. 8 మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా ఆ కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. చూశారా, వీరికి అర్థమైపోయింది. అయ్యా ఈ శత్రువు నుండి మేమందరం తప్పింపబడాలంటే దయచేసి మీరు మాత్రం ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. మేమైనా అవిధేయులో మర్చిపోతున్నాం. ఇరిమే అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం అంటాడు. సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతానంటాడు. చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన చేయకపోతే కూడా పాపం అంట. తెలిసి కూడా తప్పు చేయకూడదు. తెలియక తప్పులు చేశాము. నువ్వు ప్రార్థన పరుడు కావాలి. నీకు పెద్ద జ్ఞానము లేకపోయినా, హైలీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ నీకు లేకపోయినా, పెద్ద టెక్నాలజీ గురించి నీకు తెలియకపోయినా, తెలిస్తే మంచిదే, కానీ నువ్వు ప్రార్థన పరుడు వై జీవించాలి. ప్రార్థన పరుడు పాపానికి దూరంగా ఉంటాడు. ప్రార్థన లేనివాడు పాపానికి సన్నిహితుడుగా ఉంటాడు. ప్రార్థన చేయవాడు దేవునికి సన్నిహితుడుగా ఉంటాడు. ప్రార్థన చేయని వాడు అపవాదికి దగ్గర సంబంధిగా ఉంటాడు. ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడో దేవునికి ఆయనకు ఒక లింక్ ఉంటుందండి. తెగిపోని లింక్ ఉంటుంది, ఎడతెగని లింక్ ఉంటుంది. అందుకే అంటాడు 34వ కీర్తన 15వ వచనములో, యెహోవా యందు భయభక్తులు గల వారు ప్రార్థన చేస్తే వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గుతాడంట. చప్పలు కూడా దేవుని చూద్దామా? సమూయేలు గారు, మీరు ప్రార్థన చేయటం మానవద్దు. మీరు ప్రార్థన చేయకపోతే శత్రులు మా మీదకి వస్తున్నారు. ఫిలిష్తీయులు శత్రులు మా మీదకి వస్తున్నారు. మిమ్మల్ని వారు తరుముకొని పోతారు. భయపడుతున్నారు వీరు. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఇష్టమైన జనాంగము శత్రులకు భయపడుతున్నారు. భయపడి రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడండి, చేస్తున్నప్పుడు అక్కడ నేరుగా 9వ వచనం చదువుకుందాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు చెప్పండి? ఇక మనకు పొద్దు ఆడబోతుందంటే ప్రార్థన అమ్మను కాపాడు, నాయను కాపాడు, అక్కను కాపాడు, చెల్లెల్ని కాపాడు, ఆ భార్యను కాపాడు, పిల్లల్ని కాపాడు, అందరినీ కాపాడు ప్రభా, నన్ను కూడా కాపాడు ప్రభా, ఈ పక్కోళ్ళు ఎట్టపోతే నాకు సంబంధం లేదు. అప్పటికి 5 ఆవులింపులు వచ్చేస్తాయి. ఎన్ని చెప్పరు? స్టార్టింగ్లో చేసిన ఆరంభంలో చేసేటప్పుడు బాగా గట్టిగా మోకరించి దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ అమ్మను కాపాడు, అక్కను కాపాడే కొంచెం మోకాళ్ళు బెండ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకొకరు అయిపోద్ది. మొత్తానికి 3 ఆవులింపులు ఇట్లకి ఉరిగిపోయి బర్రె తొట్లు నీళ్ళు చేపెట్టుకు తాగినట్టుగా మూతి లోపలికి తాగు. సమయాలు ప్రార్థన, సమయాలు ఎటువంటి ప్రార్థన పరుడు అండి. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మంచి నాయకుడు అండి. ఆయన తేటగా దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపెట్టేవాడు. బాల్యములో ఉన్నప్పుడు ఏలీ దగ్గర ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం విన్నటువంటి వ్యక్తి, దేవుని స్వరం విన్న వ్యక్తి, దేవుని మాట విన్న వ్యక్తి. అటువంటి కుమారుడు పుట్టాడు. అమ్మా, సమూయేలు కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు క్రీస్తు యేసు రక్తములో నువ్వు రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు కూడా
దేవుని దృష్టిలో సమూయేలు లాంటి బిడ్డవే, అధికారము గల బిడ్డవు. నా పిల్లలు, యోహాను సువార్త 10:12 నా పిల్లలు ఎందరూ తన్ను అంగీకరించుదురో వారందరికీ క్రీస్తు యేసు నామములో ఏమిచ్చాడండి? కుమారుల గుట్టుకు లేక కుమార్తెల గుట్టుకు ఏమిచ్చాడండి? అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని మీరు అవైల్ చేసుకోవాలా, పొందుకోవాలా, లబ్ధి చేసుకోవాలి. ఆ మాటను మీరు లబ్ధి పొందుకోవాలండి. ప్రార్థన లేకుండా బయటికి వెళ్తావా? ప్రార్థన లేకుండా భోజనం చేస్తావా? ప్రార్థన లేకుండా నిద్రపోతావా? ప్రార్థన లేకుండా పని చేస్తావా? ప్రార్థన లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతావా? ప్రార్థన కలిగిన వ్యక్తి ఇష్టానుసారంగా తిరగడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు. హల్లెలూయా! దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు. సమూయేలు ప్రార్థన చేశాడు. ఇక్కడ బలి పశువు కనపడుతుంది. యేసు నామములో అర్పణ చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి మీ దుర్వాసన తీసివేసి పరిమళ వాసనగా ఉన్నట్టుకు తన్ను తాను బలిగాను అర్పణగాను దేవునికి సజీవముగా అర్పించుకొనెను. మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో లేవో నాకు అవసరం లేదు, నీకు అవసరము. తప్పకుండా ఉంచుకో. నేను మిమ్మల్ని అందరి ప్రశ్న వేస్తాను. మీ ఇంట్లో ప్రార్థన గోపురము ఉందా? మిస్బా ఉందా? వాచ్ టవర్, ఆ బురుజు, ఆ ప్రార్థన ఉందా? ప్రార్థన చేసేవారికి కూడా సమస్యలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి, పరిశోధనలు వస్తాయండి, శోధనలు వస్తాయండి. అప్పుడు అంటాడు యేసయ్య, శోధనను జయించాలంటే నువ్వు ప్రార్థన పరుడువై జీవించాలి. శోధన లేకపోతే నువ్వు సావుకు తీర్మానం చేసుకుంటావు. ప్రార్థన లేకపోతే నువ్వు సావుకు తీర్మానం చేసుకుంటావు. ప్రార్థన ఉన్నదంటే ఎటువంటి శోధనలు, పరిశోధనలు, ఎటువంటి ట్రిబులేషన్లు, ఎటువంటి టెస్టులు వచ్చినా కానీ గత సంవత్సరం ఆ క్లిష్టమైన పరిస్థితులలో యేసయ్య నాకు సహాయం చేసిన దేవుడు, 6 బాధలలో నాకు తోడై ఉన్న దేవుడు 7వ బాధలో నన్ను చెయ్యి విడువడు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతారా? 6 బాధలలో తోడై ఉన్న దేవుడు. ఎస్, అంతే. అలా నువ్వు జీవించినట్లయితే దేవుడు అంటాడు, మీ ఇంట్లో అందరిని మిస్పాకు పిలిపించినాడు. మీరు కూడా సాయంత్రం వచ్చిందంటే తప్పకుండా నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటా. నీ మనసు మీద నువ్వు పండుకో, నా మనసు మీద నేను పండుకుంటా. అంటే మనకంటే ఆ పశువులు మేలు కదా, అవి కూడా తొట్టికి పోతాయి. ఆ తొట్టి దగ్గరికి ఆ చేతులు కడిగిన నీళ్ళు, రాత్రి మిగిలిన అన్నము, ఆ మళ్ళా పొట్టు అవన్నీ వేసి ఆ వ్యవసాయదారి కూడా కర్ర పెట్టి తిప్పి, సమ్టైమ్స్ వ్యవసాయదారు చేయబెట్టి ఆ తొట్లు తిప్పి బాగా ఇది తాగాల మంచిగా. ఆ పాలియలని గేదెకు, దున్నపోతులకు, ఎద్దులకు బాగా దాపుతాడు. అది బాగా తొట్లో మూతి పెట్టి లోపల అట్లా నాకు కళ్ళు మూసుకొని బాగా తిన్న తర్వాత మళ్ళీ తీసుకొని ఆ శ్వాస తీసుకుని అట్లా నెమరేస్తుంది. బాగా గడ్డి తిన్న తర్వాత రాత్రంతా కూర్చొని నెమరేస్తే దాంట్లో పక్క దానికి పనికిరానిది అంతా కూడా జుల్లులా కారిపోతుంది. అది నోట్లో తర్వాత అట్లా గుట్టికేస్తుంది. అది గుట్టికేసినప్పుడు వ్యవసాయదారికి వినపడేటట్లు ఆ స్వరం వస్తుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా గేదె, నా దున్నపోతు, నా బర్రె, నా ఎద్దుకు మంచి ఆరోగ్యం ఉందని గుర్తిరుగుతాడు. ఏ గేదె, ఏ బర్రె, ఏ దున్నపోతు తొట్టికి తీసుకుపోయి ఆయన మంచి ఆహారం దాంట్లో కలిపెట్టి, నీళ్ళలో కలిపెట్టి తాగమంటే అట్లా తాగుతుంది అనుకో, దీనికి ఏదో రోగం వచ్చిందని గుర్తుపెడతాడు. ఎందుకంటే మూతి పెడితేనే దానికి ఆరోగ్యం ఉందని. హల్లెలూయా! రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. నువ్వు రుచి చూస్తే కదా యేసేను. అందుకంటాడు, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేల్ ప్రజలకు ఏం లేదురా, తెలివి లేదంటాడు. పాపిష్టి జనాంగమా, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. మీరు చెప్పండి ఇప్పుడు,
అమ్మా. ఆ తర్వాత నేను పిల్లలను పెంచి పెద్దవారికి చేసి తిని, ఆ మాట అంటాడు లేదా? నేను పిల్లలను పెంచి పెద్దవారికి చేసి తిని. వారు మిరియాం లాగా ఏం చేశారు? ఏం చేశారబ్బా? తిరుగుబాటు చేశారట. మీరు అలాంటి సెక్షన్లో మీరు ఉండకూడదు. అలాంటి జాబితాలో మన పేర్లు నమోదు కాకూడదు, రిజిస్టర్ కాకూడదు. నమోదు చేయటం అంటే అక్కడ ఆ లిస్టులో మన పేరు రిజిస్టర్ కాకూడదు. మన పేరు ఆ పశువు అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు శత్రువులకు భయపడుతున్నారా? మీకు అన్నీ ఉన్నాయి కానీ మీకు ఒకటి లేదురా. ఏమున్నాయిరా? నీకేం లేదు, అన్నీ ఉన్నాయి. ఏం లేవంట? ప్రార్థన లేదంట. ఏం లేదంట? ప్రార్థన లేదంట. ప్రార్థన కలిగిన జీవితము పరలోక రాజ్య వైభవము. ప్రార్థన కలిగిన జీవితము జయ జీవితము. ప్రార్థనలో ఉన్న శక్తి ప్రపంచములో ఎక్కడ కూడా ఉండకూడదంట. హల్లెలూయా. లేదంట. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రాలు తండ్రి. నేను ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా జీవిస్తాను. నిన్ను నేను రుచి చూస్తాను, చవి చూస్తాను, నీ వైపు నేను చూస్తాను, నీ తట్టు నేను చూస్తాను, నీ వల్ల నేను మేలు పొందుతాను. నీ వైపు నేను చూసినప్పుడు, నీ తట్టు నేను చూసినప్పుడు నాకు వెలుగు వచ్చేస్తుంది ప్రభువా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మరోసారి, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. చప్పట్లు కొడతామా? గొప్ప దేవుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, స్తుతులకు పాత్రుడు ఆయన. ఎస్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. అందరిని పిలుచుకొచ్చాడు ప్రార్థించడానికి. సమూయేలు 10వ వచనం చదువుకుందాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ప్రార్థన చేస్తుంటే శత్రులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. చప్పట్లు కూడా చూస్తుందామా? కర్రలు తీసుకున్నారా? కత్తులు తీసుకున్నారా? రౌడీలు పిలుచుకున్నారా? ఊళ్ళని పిలుచుకున్నారా? బ్రదర్, మీరు ఒక్కరున్న చాలు. మీ ఊర్లో ప్రార్థన పరులు. సిస్టర్, మీరు ఒక్కరు. మీ వీధిలో మీరు ఒక్కరు ప్రార్థన పరులు అనుకుందాం. భయపడవద్దు. ప్రార్థన పరునికి దేవుడు అన్యాయం చేయడు. ఏదైనా కీడు వచ్చిందంటే నీకేదో మేలు దాచిపెట్టాడు దాని వెనక. పోతు పోతు బండి నిలబడింది అనుకో, ఒక్కడేదో నీ కొరకు ఏదో మంచి చేసి పెట్టాడు యేసయ్య. నువ్వు తిట్టుకోదు యేసయ్యను. ఏం ప్రభువా, సరళంగా బాగా ధారాళంగా వెళ్తున్నాను కదా, ఎందుకు ఇక్కడ స్టక్ అయిపోయాను, నేను నిలబడిపోయాను అని అనుకుంటే, లేదు నా కుమారుడా, నువ్వు నిలబడాలనే
అక్కడ వారందరినీ నేను బంద్ చేసి పెట్టాను నీ కొరకే. హల్లెలూయా. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. ఇశ్రాయేలు ఫిలిష్తీయులకు భయపడి ఏం చేయాలా ప్రభువా అని సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సూత్రం చెప్పాడు సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలకు. సమూయేలును సృష్టించిన దేవుడు కూడా మనకు కూడా అదే ఫార్ములా నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఫార్ములే ఈ ఫార్ములా చేంజ్ కాదు. ఇదే ఫార్ములా నీవు నీ జీవిత కాలం అంతా దాచిపెట్టుకో. తదుపరి ప్రియులారా చూడండి, ఆ 10వ వచనము 2వ భాగంలో 11వ వచనంలో 11 ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఎక్కడ రాసి పెట్టాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాసి పెట్టాడు. హల్లెలూయా. ఇది కథ. ఇప్పుడు విషయం ఏమొచ్చిందిరా నాయనంటే, అపవాది వెళ్ళిపోవాలా, వీడు బాగుండాలా, కానీ వీడు మాత్రం దేవునికి మాత్రం లోబడేది ఉండకూడదు అంటాడు. అది ఎట్లయితుంది? ఆయన చెప్పిన శాస్త్రం ఉండాలా లేదా? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి అన్నాడు. అపవాదిని ఎదిరించడానికే దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సైతానా పారిపో, కరోనా పారిపో, జ్వరమా పారిపో, వా పో అంటే ఊరికి ఎట్లా పోతాడప్ప? వాడు అంటాడు, అపవాది అంటాడు, సాలే పెద్ద ఆయన నువ్వేం చెప్తావు, నీ కథ నువ్వు చూసుకుంటాడు. ఎందుకంటే అపవాది మన దినచర్యలన్నీ కూడా వానికి బాగా తెలుసు. అల్లు చెప్పండి. పొద్దున్న లేచి సాయంత్రం వరకు మనం ఎన్నిసార్లు కోపడతాం, ఎన్నిసార్లు నవ్వుతాం, ఎన్నిసార్లు తిడతాం, ఎన్నిసార్లు కొట్లాట పెడతాం, వానికి అన్నీ తెలుసు. అట్లా తోడిగిన ప్రార్థించి అపవాది నువ్వు వెళ్ళిపో అంటే, నువ్వు చెప్తే నేను పోనంటాడు ఆయన. నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు. అది ఎగిరి వాడి మీద పడితే వాడు బట్టలు కూడా ఇడిచి పరిగెత్తుకొని ఇడిచి వెళ్ళిపోయాడు. పరిగెత్తు అద్దెపాత ఎగిరి తంటే అద్దెపాత పడ్డాడు. ఎవడో అపవాదిని ఎదిరించమంటే వాడు నీ మీద పడితే ఎట్లా? పొరపాటున వాడు నీ మీద పడితే అయిపోయా. వాడు నీ మీద పడకుండా చూసుకో. అపవాది అనేవాడిని నువ్వు కాళ్ళ కింద పెట్టుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లోబడి ఉన్న ప్రజలు మోషే, అహరోను, మిర్యాము, ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలు. ఎలా ఉందండి వారి చరిత్ర? అలాగా చేయటం వలన ఎంత అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఇంకా మీరు పక్క పేజీలో చూసినప్పుడు చాలా అద్భుతంగా ఈ విషయాలు రాస్తుంటాడండి భక్తుడు. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాస్తూ ఉంటాడు వీరి గురించి. అనగా మీరు 12వ అధ్యాయము 18 నుంచి ఇంకా బహు స్పష్టంగా రాస్తాడండి. దేవుని పిల్లారా 23వ వచనంలోగా 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడను, అది నాకు దూరమవునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గము నేను మీకు బోధిస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చక్కని మార్గము ప్రార్థనా మార్గము. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, చక్కని మార్గము, చక్కని మార్గము ప్రార్థనా మార్గము. అలా నువ్వు చేసినట్లయితే అపవాదిని నువ్వు ఎదిరించగలవు. ఏ కష్టాలు వచ్చినా 6 బాధలలో తోడుగా ఉన్న దేవుడు 7వ బాధలో నిన్ను చెయ్యి విడవడు. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సమూయేలు వినియోగించిన ఒక అద్భుతమైనటువంటి ప్రయోగము. ప్రార్థించుకుందాం, మోకరిద్దాం. చేతనైతే మోకరించండి, చేతనైతే మోకరించండి, చేతనైతే మోకరించండి. 9వ వచనములో 7వ అధ్యాయం 9వ వచనములో మనం చూసినప్పుడు సమూయేలు పాలువడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. సమూయేలు కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రార్థన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది.
వావ్, ఎటువంటి ప్రార్థన! ఆయన మరింత దుఃఖపడి ప్రార్థన చేసి ఈ దినము నిన్ను నన్ను మనల్ని రక్షించుకున్నాడు. ఆయన సమూయేలు ప్రవక్తనైతే ఒక మాదిరిగా ఉంచాడు, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంచాడు, దేవునికి ఇష్టమైన వాడుగా ఉంచాడు. హన్నా ఎల్కానాలకు పుట్టినటువంటి అద్భుతమైనటువంటి కుమారుడు, ప్రార్థనా పరుడు సమూయేలు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని, బాబు, తమ్ముడు, అమ్మ, చెల్లెలు, నీకు విద్య జ్ఞానము ఉంది, మంచిది. మంచి ఉద్యోగంలో ఉన్నావు, మంచిది. మంచి పొజిషన్లో ఉన్నావు, మంచిది. కానీ గర్వం రాకుండా చూసుకో. అది ఎవరో పని చేస్తుంది, నా పని కాదులే. పాస్టర్ గారు అన్ని పనులు చేస్తాడు, కడుగుతాడు, తుడుస్తాడు, అన్ని పనులు చేస్తాడు పాస్టర్ గారు. నాకెవరు నేర్పించారు? నా దేవుడు నా కాళ్ళు గడిగాడు, మన దేవుడు నీ కాళ్ళు గడిగాడు. ఆ కుష్ఠరోగి అయితే 10 మంది కుష్ఠరోగులు అయితే అందరూ బాగుపడ్డారు. కానీ ఒక్క వ్యక్తి వచ్చాడు, నన్ను బాగు చేశాడు. ఊరంతా నన్ను వెలివేశారు, కానీ యేసయ్య నన్ను బాగు చేశాడు. నా యేసయ్యకు నేనేం చెల్లిస్తానన్నాడు. సమూయేలు కూడా గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. సమూయేలు మాదిరికరమైన జీవితం మనందరికీ చూపించాడు. ఈ సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు సమూయేలు ప్రవక్త యొక్క మాట, ఆయన వాక్యము జనులందరూ చెప్పుకుంటారు. పితరార్థులు మోషే, అహరోన్లు, మిరియాముల గురించి చెబుతూ ఉంటారు. దేవా స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఒక ప్రార్థన పరుడుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ నుండి ఆయన ఆశపడేది ఏంటనగా, మీ ఇంట్లో ఎన్ని వస్తువులు, విలువగల వస్తువులు ఉన్నాయి, మంచిదే. కానీ అది అంతా నీ పిల్లలకి ఇడిచిపెట్టిపోతావు. కానీ ప్రార్థన మాత్రం పరలోక రాజ్యానికి చేరుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సామాన్లు, ఈ వస్తువులు, ఈ భూమి, ఈ పంట అంతా పిల్లలకి ఇడిచిపెట్టవుతావు, వాళ్ళు కూడా వారు పిల్లలకి ఇడిచిపోతారు. కానీ ప్రార్థన అనేది పరలోక రాజ్యానికి వెళ్తుంది. దేవా స్తోత్రాలు, హల్లెలూయా. ಎಲ್ಲರೂ దేవుని దగ్గర పశ్చాత్తాపడతాం. తండ్రి, నన్ను ప్రార్థన పరుడుగా నువ్వు మార్చు ప్రభువా. నేను ఏ రంగంలో ఉన్నాను, నేను ప్రార్థన పరురాలుగా జీవిస్తాను. దేవా స్తోత్రాలు, హల్లెలూయా. చప్పట్లు కొడదాం చాదనైతే ఆనందముతో. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని యెహోవాను సేవించుట దుఃఖపన్నారట. దుఃఖపరచుడికి ఎందుకు వచ్చావయ్యా నీవు? నీ సంతోషాన్ని ఇచ్చడికి ఇచ్చాడేసా, నీ దుఃఖాన్ని తీసివేయడానికి వచ్చాడేసే. గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. అందరు కలిసి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడు అందరిలో. యేసయ్యా మంచి గలవాడండి ఆయన. నిన్ను బాగు చేసే దేవుడు, బాగు చేయించే దేవుడు ఆయన. ఎలా చొప్పాలి కొడతా. దుఃఖముఖముతో దేవుడి సేవ చేయకూడదు, సంతోష గానములతో దేవుని ఆరాధిద్దామా. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచివాడండి ఆయన. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరి. ముదమారా పాడద నిన్ను, అతి సుందరుడావనియు. ముదమార పొగడెద నీదు, అతి
సుందరుడావనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు సంతోషించెదను సంతోషించదనెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. ఎప్పుడు సంతోషంగా ఉంటాను? సంతోషించదనెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. ఎంతో నెమ్మదినిచ్చిన నా రక్షకుడు యేసు, ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడగు యేసు. అందరు కలిసి రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. మీ నోట్ల దేవుని పాట. చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. రక్షకుని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు. దేవా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసం దగ్గరికి వచ్చుటకు దుఃఖపడుతున్నారు. దేవుని అనుసరించడానికి దుఃఖపడుతున్నారంట. ఏంటండి? దుఃఖపడితే ఎంత నష్టం కలుగుతుంది కదా. కష్టాలు ఎవరికి రావండి? వస్తాయి. దుఃఖం ఎవరికి రాదండి? వస్తుంది. కానీ దేవునిలో ఆనందించినప్పుడు నీ కష్టాన్ని కడతీర్చే దేవుడు, నీ దుఃఖ దినములు సమాప్తము చేసే దేవుడు, 6 బాధల్లో తోడుగా ఉన్న దేవుడు నీ 7వ బాధలో నిన్ను చేయి విడవడు. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త. సమూయేలు అనగా దేవుని నామము. దేవుని నామం అనే పేరు అతనికి పెట్టబడిందండి. దేవుని నామం ఎంత గొప్పది కదా. ఆ నామములోనే నీకు విడుదల, ఆ నామములోనే నీకు విముక్తి, ఆ నామములోనే నీకు స్వస్థత, ఆ నామములోనే నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల. యేసు నామములోనే. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయాదాక్షిణ్యపునుడ పరలోకపు తండ్రి, మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడు అందరిలో నిజముగా మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమ చాలా గొప్పది. నిజమే. మేము మా జీవితకాలం అంతా సమయాలు ఏ విధంగా మీ సన్నిధానములో ఉండి తన తుది శ్వాస వరకు స్వామి నీ పరిచర్య చేశాడు. నీ పరిచర్య చేశాడు. రాజుల తలల మీద చేతులు పెట్టి అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు. ఒక మంచి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా మీరు జరిగించారు. మీరు సమూయేలు కంటే గొప్పవాడు ప్రభువా. పక్షపాతం లేకుండా నన్ను మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమకు మేము వందిస్తున్నాం. నీ ప్రియబిడ్డలు తిరిగి వెళ్తున్నారు. వీరిని ధైర్యపరచండి, ఆదరించండి. ఆ క్లిష్ట పరిస్థితి, ఆ కష్ట పరిస్థితి ఎవరో ఇంట్లోనే ప్రభువా కష్ట పరిస్థితులు ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది. అయితే మిస్పాలో ప్రార్థన చేసినప్పుడు శత్రులు దూరం అయిపోయినట్టుగా ప్రార్థన పరులుగా జీవించే కృప నాకు మాకు అనుగ్రహించు. మీరు చేసిన ఈ గొప్ప విజయాన్ని బట్టి స్తోత్రాలు. మీకే ఘనత, మీకే ప్రభావములు. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మరి